నిజంగానే 'మస్తాన్ సాయి' అంటే హార్డ్ డిస్క్‌లో అంతమంది అమ్మాయిలకి ఆ! సంబంధించి ఇది ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. హ్మ్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జనాలకి తెలియాల్సిన హ్మ్. ప్రశ్న. ఈ రోజుటి దాకా నేను చూడలేదు. హ్మ్. మీరు చూడలేదు హార్డ్ హ్మ్. డిస్క్‌లో ఉంది. హ్మ్. అండ్ ఈవిడ లావణ్య లీక్స్ అని చెప్పి ఆడపిల్లల జీవితాన్ని బజారుకిచ్చి హ్మ్. ఆళ్ళ వీడియోస్ అన్నీ కూడా మీడియాకిచ్చి ఏ పోలీస్ ఆఫీసర్ ఇస్తాడండి? హార్డ్ డిస్క్‌లో ఇవి ఉన్నాయి చూడండి అని చెప్పి మీడియాకి ఇస్తాడా ఎవడన్నా? ఎవడు ఒకవేళ ఇవ్వడు కదా! అటువంటి సెన్సిటివ్ డేటా ఉంటే హ్మ్. ఏ పోలీస్ ఆఫీసర్ ఇవ్వడు. క్లియర్ ఇవ్వడు. కట్‌గా ప్రతి ఒక్కడికి తెలుసు ఎవరిచ్చారు. అవును. సో ఏమిచ్చింది ఆవిడ? హ్మ్. ఆడపిల్లల బతుకులు రోడ్డు మీద పెట్టింది. అవును. సరే ఇప్పుడు దానికి తోడు ఎక్కడ కూడా ఆవిడ గురించి ఒక మాట ఎయరు హ్మ్. ఈ మీడియా ఛానల్స్‌లో. హ్మ్. ఏమంటారు? ఆవిడ బయట పెట్టింది. మస్తాన్ సాయి అరాచకాల్ని బయట పెట్టింది అని హ్మ్. చెప్తూ ఒక జీవితాలను నాశనం చేస్తుంది. హ్మ్. ఇంకో పక్క మస్తాన్ సాయి కామాంధుడు మస్తాన్ సాయి. కానీ ఈవిడే ఇవన్నీ కూడా డార్క్ వెబ్‌సైట్స్‌లో పెట్టి డబ్బులు చేసుకొని వాటిని వాళ్ళ పేరెంట్స్‌కి పంపించి వాళ్ళు చచ్చిపోయేలాగా చేయడానికి చేస్తుందని చెప్పి ఆ అమ్మాయిలే వాపోతున్నారు. హ్మ్. ఆ అమ్మాయిల మాట వినేదెవడు? వినిపించేదెవడు? హ్మ్. ఇప్పుడు నిజానికి మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్ చేసాడు అనుకుందాం. హ్మ్. ఎవరు కేసు పెట్టాలి? హ్మ్. బ్లాక్‌మెయిల్ అయినా అమ్మాయిలు పెట్టాలి. అవును. ఆ అమ్మాయి ఒక్క అమ్మాయైనా వచ్చి చెప్పిందా? లేదు. బయటకొచ్చి కానీ ఆ కంప్లెయింట్ అమ్మాయి అయినా వాళ్ళు ఇవ్వాలిగా. వచ్చి బయటకొచ్చి మీడియాలో మీడియా కాదు అంటే ఫోన్‌లు చేసి మొత్తుకుంటున్నారు వాళ్ళు. బయటికి రావడం వస్తే పరువు పోతుందని చెప్పి. పరువు పోతుంది. వాళ్ళు చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా. ఒక హ్మ్. మీడియా ఛానెల్ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. హ్మ్. మా ఇష్టపూర్వకంగానే కలుసున్నామండి. హ్మ్. ఇష్టపూర్వకంగానే తీసుకున్నాం. అయినా కూడా కావాలనే హ్మ్. ఇది చేస్తున్నారు. ఆ అమ్మాయి చెప్తుంది. మొత్తం ఇప్పుడు మీరు అడిగారు కదా! హార్డ్ డిస్క్‌లో హ్మ్. ఎన్నున్నాయనేది. బయటికి ఈవిడ ఏం చెప్తే అది రాసే డబ్బా కొట్టే ఛానెల్స్ రాసేసాయి. హ్మ్. 800 మంది అని ఒకడు రాస్తాడు. 300 మంది అని ఒకడు రాస్తాడు. 400 200 మంది అని ఒకడు రాస్తాడు. తర్వాత ఒకడు ఈమొచ్చి 44 మంది అని చెప్తుంది సడెన్‌గా. హ్మ్. 200 నుంచి 44కి తగ్గింది. ఫైనల్‌గా కట్ చేస్తే అక్కడ 6 మంది ఉన్నట్టుగా హ్మ్. పోలీసులు గుర్తించారు. హ్మ్. కరెక్ట్‌గా 6 మంది. హ్మ్. ఎప్పటినుంచి ఇది? ఆడి చిన్నప్పటి నుంచి అంటే అరౌండ్ హ్మ్. 2016, 17 ఆ టైం నుంచి ఇప్పుడు వాడికి 34 ఏళ్ళు. హ్మ్. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ హ్మ్. వాడికున్న పాత గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఆవిడే. అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడగా గుర్తించారు. హ్మ్. ఇంకొకళ్ళని అతని గర్ల్ వాళ్ళ ఫ్రెండ్. ఆవిడతో ఏదో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరో గర్ల్ ఫ్రెండ్‌గా హ్మ్. వేరే విదేశపు అమ్మాయి. ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటుంది హ్మ్. సుఖంగా. ఆ అమ్మాయి. తర్వాత ఇంకొక యూఎస్ అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయితో కూడా అంటే వీళ్ళు చెప్పినట్టుగా అన్నీ అంత దారుణంగా లేవు. కొన్ని మామూలు చాట్స్, హ్మ్. చాట్స్. వీడియో రికార్డింగ్స్, హ్మ్. వీడియో కాల్ రికార్డింగ్స్. రికార్డింగ్స్. దాన్నేమంటారు ఫేస్ టైమ్ హ్మ్. ఏవో అవును. అంటారు. అవును. అటువంటి రికార్డింగ్స్. సో, కరెక్ట్‌గా గట్టిగా చెప్తే ఒక ముగ్గురో, నలుగురో లేదంటే ఒక 10 మంది ఏసుకోండి. 10 మంది కూడా ఉండరు. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 6 మంది. 6 మంది. 6 మందిలో అందులో మనకి తెలిసి మాట్లాడుతున్న వాళ్ళు నలుగురు. నలుగురు. ఈ నలుగురు కూడా మేము ఇష్టపూర్వకంగానే హ్మ్. ఇతనితో ఉన్నామని చెప్తున్నారు. అది సో పెద్ద కేసు కూడా కాదప్పుడు. ఈ మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇంకా తేలాల్సింది. వాళ్ళు ఏంటంటే హ్మ్. మొత్తం పేరు బయటికి పెట్టరు. హ్మ్. జస్ట్ హ్మ్. ఎక్స్ఎక్స్ఎక్స్ అని చెప్పి హ్మ్. పెట్టేసి ఆ పేరు పెడతారు. ఆ ఇప్పుడు అమ్మాయి పేరు కూడా మనకి గోపిక మోసం. పల్లెటూరుల్లో గావచ్చు, లేతే కొన్ని కానీ సిటీస్‌లో ఇప్పుడు గావచ్చు. ఏంటంటే ఆ! దీన్ని ఎంత యాంప్లిఫై చేశారు చూడండి. హ్మ్. ఈ మాత్రం వీడియోలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర అంటే అటువంటివి కాకపోయినా ఎవడి ఫోన్ ఓపెన్ చేసినా ఒక 1000 ఉంటాయిగా. వీడియోలు ఉంటాయి. ఉంటాయిగా. అందులో కొన్ని క్లోజ్ ఫోటోస్ కూడా ఉంటాయి. అవును. బట్ ఈ 6 మంది లేకపోతే 5 మందిని హ్మ్. 600 మందిగా, 800 మందిగా చిత్రీకరించి వాడిని ఒక కామాంధుడు లేకపోతే వాడొక హ్మ్. శాడిస్టు పైశాచికత్వం ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వందల కథలేసారు. హ్మ్. అప్పుడు రాజ్ తరుణ్ మీద కూడా ఇట్లాగే కథనాలేసారు. హ్మ్. అప్పుడు రాజ్ తరుణ్, ఇప్పుడు వీడొచ్చాడు. హ్మ్. అప్పుడు ఆయన చెడ్డవాడు, ఇప్పుడు ఈయన చెడ్డవాడు. సో, తర్వాత కొన్నాళ్ళకి నిజం తెలుస్తాయి. హ్మ్. అప్పుడు మస్తాన్ సాయి నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. హ్మ్. నేను కేసు వాపస్ తీసుకుంటాను. అంటే ఈవిడ చేసే రచ్చంతా మీడియా అంతా మరిప్పుడు అతనికి మోస్తది. జరిగిన తర్వాత డ్యామేజ్ మీడియా తిరిగి వాళ్ళే రాదు కదా! ఎదవలవుతారు. తిరిగి రాదుగా. రాజ్ తరుణ్‌కి జరిగిన డ్యామేజ్ అదే తిరిగి కదా! రాదుగా. ఓ హ్మ్. సారీతో అయిపోతదా? అయిపోతుందా? మీడియా సాక్షిగా చిన్నోడా సారీ అని చెప్పి కళ్ళెంబట నీళ్లు పెట్టుకొని ఆ! చెప్పేస్తే, అదే. మరి ఆ టైంలో అతను పడినటువంటి మానసిక వేదన, ఆ ఆడియో ఫంక్షన్స్ అతను మూవీ రిలీజ్ ఆ ఫంక్షన్‌లో గూడా మిమ్మల్ని స్టేజ్ మీదకి అవును. పిలిచి, మీరు నా పక్కన స్టాండ్ తీసుకున్నారని చెప్పి అంతమంది మీడియా సాక్షిగా మీకు కృతజ్ఞత భావంతో ఆయన చెప్పాడు. అవును. మరిప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఆయన డ్యామేజ్ ఇంట్లో కూర్చొని ఆయన పడిన మానసిక ఇదంతా తిరిగి రావాలిగా మరి. కదా! మరి అది తెచ్చిస్తదా ఆ ఇది అమ్మాయి? గనక పరువు నష్టం దావా ఏస్తే హ్మ్. అతనికున్న స్టేచర్‌కి హ్మ్. కనీసం ఓ 50,00,00,000 ఎయొచ్చు. చేయొచ్చు. అది. హ్మ్. ఒకవేళ ఏందంటే ఆవిడదే ఇల్లంట. ఇప్పుడు ఏం హ్మ్. మారింది చెప్పండి ఆవిడ? హ్మ్. క్లియర్ కట్ ఇంటెన్షన్ ఇల్లు కావాలి. అవును. అలాగే మస్తాన్ సాయి దగ్గర నుంచి 12,00,00,000 ఎంతో చెప్పారు కదా! అవును. వాళ్ళంతా. అవును. సో, 12,00,00,000కి మొదలైంది యాక్చువల్‌గా బేరం. ఆ! ఫైనల్‌గా 50,00,000 దగ్గర తెగింది. తెగింది. ఎందుకంటే ఇచ్చేసారా? వాళ్ళ అమ్మోళ్ళు మధ్యలో ఇచ్చేయటానికి రెడీగా ఓ ఉన్నారా? 2,00,00,000కి సెటిల్ చేస్తా అని చెప్పి అక్కడ బట్టాపురం నుంచి ఒక ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి అనుకోండి. పెద్ద మనిషి కాదు హ్మ్. ఇన్స్‌పెక్టరే. ఇట్లా ఇప్పుడు పాపం ఆ! ఈయన ఎట్టాగో బుక్ అవును. అయిపోయాడో ఆ! అప్పుడు ఆయన దగ్గర అట్లాగే ఆయన రక్తాల్లో చెడు గోకితే ఆయన కూడా హ్మ్. బుక్ అయిపోయాడు. హ్మ్. ఆయన కూడా పాపం వీఆర్‌లో పంపించేసారు. హ్మ్. ఇట్లాగే ఆ! వీఆర్‌లోకెళ్ళిపోయారు.
సో అంటే వీళ్ళు వాళ్ళ జీవితాలతో కంప్లైంట్ ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కాకుండా నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వెళ్ళి ఈ పోలీసుల జీవితాలను కూడా ఆగం చేస్తున్నారు. మీ జీవితం అంతా ఇట్లా పోరాటాలు చేయడమే సరిపోతుంది. ఎక్కడండి, మొన్నే కదా నేను వచ్చాను, ఒక ఆ. సంవత్సరం అయింది కదా, సంవత్సరం కూడా కాలేదు ఆ. అంతే. అంటే కంటిన్యూస్ గా మీరే ఉన్నారు ఈ ఇష్యూ మీద, మీరే వాయిస్ ఇస్తున్నారు కదా. ఎక్కడ ఏ మీడియా రావాలండి, వచ్చినా అందరూ కూడా. రావాలి. ఇప్పుడు ఆ. నేను ఒక్కడనే అంటే ఎన్నాళ్ళని మీలాంటి వాళ్ళకి అందరూ అవును. అందరూ వచ్చి ఇప్పుడు ఆ, అందరు మగాళ్ళు మంచాళ్ళని చెప్పను ఉమ్, నేను. అలానే ప్రతి ఎదవ ఎవడైతే తప్పులు చేశాడో వాడు వెనకాల నేను నిలబడను. ఉమ్, కానీ అమాయకడం అని చెప్పి కళ్ళ ముందు తెలుస్తున్నా కూడా అతని జీవితాన్ని నాశనం చేస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా మనందరం నిలబడకపోతే రేపు మనకు జరిగితే ఎవడొస్తాడు? ఇప్పుడు లావణ్యకి మీకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కదా. నాకు నాకు అసలు మీకేం లేదు కదా? జీవితంలో ఎప్పుడు చూసింది లేదు అప్పుడు లేదు. ఆవిడని. ఉమ్, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఉమ్, నేను ఈ కేసు తప్పు అని చెప్పి వాదిస్తూ వచ్చాను. ఉమ్. ఆవిడకి నా వాదన నచ్చలేదు. ఉమ్, సో నన్ను పర్సనల్గా టార్గెట్ చేసింది, కుట్టించింది, ఉమ్, హాస్పిటలైజ్ అయ్యాను. ఉమ్, తర్వాత ఇప్పుడు చంపడానికి కూడా స్కెచ్ చేశారు కదా, ఉమ్, మీరు అది వినే ఉంటారు. ఉమ్. అంటే అంత అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా అంత? కళ్ళ ముందు కనబడుతుంది. అవును. పోలీసులనే మ్యానిపులేట్ చేస్తుంది, లాయర్లను మ్యానిపులేట్ చేస్తుంది, రిపోర్టర్స్ తో ఆ, డ్రగ్ పార్టీలు చేసుకుంటూ వాళ్ళతో రాయిస్తుంది. ఉమ్. ఇంకేముంది చెప్పండి? అసలు అంత డబ్బు ఎక్కడ ఉందండి ఆ అమ్మాయి దగ్గర ఇప్పటికి? అంటే దాచి ఉందా ఏమన్నా, లేకపోతే సేవింగ్స్ ఏమన్నా పెట్టిందా, లేకపోతే ఎట్లా? అంటే ఆ అమ్మాయి సినిమాల్లో చేయట్లా, సీరియల్స్ లో చేయట్లా, ఏం ఈవెంట్స్ ఏం చేయట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఉమ్, ఇది ఇది ప్రతి జర్నలిస్ట్ అడగాలి ఆవిడ. ఉమ్. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉమ్, మీరు ఏ బిజినెస్ చేయరు, ఉమ్, ఏ జాబు చేయరు, ఉమ్, కానీ మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి అమ్మాయిలు అయితే కేసులు పెట్టారు, ఉమ్, కొంతమంది అబ్బాయిలు కూడా కేసులు పెట్టారు. ఉమ్, సరే, మీరు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా? ఉమ్, పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేస్తారా? లేకపోతే రిపోర్టర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఉమ్, లాయర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఉమ్, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి పొట్ట నింపుకుంటున్నారు? ఉమ్, ఏం చేసి మీరు అసలు డబ్బులు సంపాదిస్తున్నారు? ఉమ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అవును, కనబడుతున్నది అయితే ఇదే, ఇప్పుడు ఇదే చేస్తుంది, అవును, కేసులు పెట్టడం. అవును. న్యూ సెన్స్, నాన్ సెన్స్ ఇదంతా. ఇప్పుడు కాదు భాషా గారు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో లేదంటే కొంచెం మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఊళ్ళల్లో చూసుకుంటే, ఒక అమ్మాయికి సంబంధించి ఏదైనా చిన్న ఒక లవ్ అఫైరో లేకపోతే ఏదన్నా వచ్చి ఇష్యూ అయ్యి ఏదన్నా అయితే తల్లిదండ్రులు పరువుకి భయపడతారు. అటు ఇంటి పొరుగోళ్ళతో చెప్పుకుందామన్నా కూడా భయపడతారు. ఆ పరువు ఎందుకులే గుట్టుకుందాంలే అని. లావణ్య ఇంత దారుణంగా బయటకొచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత నాన్‌సెన్స్ అయిపోయి, ఆ అమ్మాయి వెనక ఒక తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఉంది. పరువు తక్కువ పని అనే ఆలోచన అమ్మాయికి ఎందుకు రావట్లా? అంటే బరి తెగించేసిందనుకోవాలా? అనుకోవాలి, ఖచ్చితంగా ఆ! అనుకోవాలి. నేను ఎందుకంటే ఆడపిల్లని, నాకు మీకు ఒక పరువు, ఒక మాట మర్యాద చెప్తా, ఉంది. మీకు ఆ! ఒక మాట చెప్తా. ఇక్కడ బరి తెగించిన వాళ్ళకే రోజులు. న్యాయాలు జరుగుతున్నాయి. హ్మ్. అంటే అన్నీ ఇడిసిపెట్టి, హ్మ్. ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ అమ్మా నాన్నతో ఉండడం మీరు చూసారు? అవును. వాళ్ళని కూడా చాలా తిడుతుంది కదా! రేర్. వాళ్ళ అమ్మని ఏమని తిడుతుంది? అవును. లంజా, బొంజా అని కూడా తిడుతుంది కదా! అంటే నేను దారుణం. చెప్పలేను. అవును. అంత అంటే అవును. అటువంటి అంటే ఫ్యామిలీ ఏ హ్మ్. రకమైన రిలేషన్ లేదు, వావి వరసలు లేవు. అవును. వాడెవడో రాఖీ కడితే అవును. వాడితో కూడా ఏదో ఉంది అని చెప్పి మస్తాన్ సాయి అనుమానం వ్యక్తం చేస్తే, అంటే ఇప్పుడు కాల్ ఒకటి లీక్ అయింది. అవును. దాంట్లో ఏంటంటే ఆయన రాఖీ కట్టాడు కదా, ఆయనతో నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఎలా దిగుతావు? హ్మ్. లాయర్ అన్నాడు, హ్మ్. రాఖీ కట్టాడన్నావు, హ్మ్. మరి ఆ స్విమ్మింగ్ పూల్లో ఏం టచ్ అంటే మేము క్యాజువల్గానే ఫ్రెండ్లీగానే అది అంటే లాస్ట్ ఒక మాట అంటాడు ఆయన. ఏంటి మీకు ఒక బిట్ ఒకటి వినిపిస్తుంది, వినిపించండి. ఆణిముత్యం అది, విని తీరాలి మీరు. హలో హాయ్ రాజేష్. అయిపోయింది చెప్పు. అది ఇందాక కోర్టులో ఉంటే విజయవాడలో ఏదో చేసాం అన్నవి సాయి వరకు రీచ్ చాలా మాట్లాడుకున్నాను. 3 గంటలకు కలిసాము. అది ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటిది డోర్ కూడా కాల్ డోర్ కొట్టిందో తన తెలియదు మన వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన నాకు హెడ్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మటప్పుడు కాల్ వేస్తాను, మళ్ళీ మెడిసిన్స్ పోయినా 5 లాగా మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి నేను పడుకున్నాను. నాకు రాఖీ కట్టారని చెప్పింది. ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెండ్, నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లా అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? హ్మ్. ఏమన్నాడు మీరు? ఉన్నారా? అవును. ఏంటిది రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వడం ఉందా? అవును. అసలు ఈ వాల్యూస్ ఎటుపోయినాయి? ఏంటండి అసలు ఇంత దారుణంగా? ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. నాకు రాఖీ కట్టారని చెప్పింది.
ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెండ్. నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లా అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు మరి రాఖీ కట్టినంత మాత్రాన రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వకుండా ఉండొద్దా? ఎంత అసహ్యం కదా. అవును. అంటే ఇక అక్కడ రాఖీ కన్నా పదాన్ని డెఫినేషన్ ఏముంది ఇంకా? అంటే అదే ఆ, భావి ఒక అన్నా చెల్లెళ్ళు తల్లి మీద పవిత్రానికి గౌరవం అవును. లేదు. ఆ, ఇంకా అటువంటి మనిషి ఉమ్, భుజాలను వేసుకొని మూస్తున్నారు కొంతమంది మీడియా. ఉమ్.